అభ్యర్థులు ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే సర్టిఫికేట్ మరియు ఏవైతే మన డాక్యుమెంట్స్, ఫోటో, సిగ్నేచర్ ఇవన్నీ మనం అప్లోడ్ చేస్తాం కదా! ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేసినటువంటి అప్లికేషన్ ఫాము దాంతో పాటుగా మనం కంప్లీట్ చేసినటువంటి అప్రెంటిస్ సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ నంబర్ ఒకటి ఉంటుంది. మనం ఆ వెబ్‌సైట్‌లో మనం అప్లై చేసుకునేటప్పుడే అప్రెంటిస్‌షిప్ సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్ కూడా మనకు జనరేట్ అవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా సెపరేట్‌గా ఒక జిరాక్స్ తీసుకోవాల్సి ఉంటుంది. దాంతో పాటుగా అభ్యర్థి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నటువంటి ఒక రుజువు పత్రము, ఎస్ఎస్‌సి మార్క్స్ లిస్టు, ఐటీఐ మార్క్స్, దాంతో పాటుగా ఎన్‌సీవీటీ సర్టిఫికేట్ ఒకటి, క్యాస్ట్ సర్టిఫికేటు, ఎయిదర్ యువర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేటు, ఇన్ కేస్ మనం ఎక్స్ సర్వీస్ మెన్ సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే దానికి సంబంధించిన సర్టిఫికేటు, ఎన్‌సీసీ మరియు స్పోర్ట్స్ కోటాలో ఏదైనా ఉన్నట్లయితే మనకు స్పెషాలిటీ ఏమైనా సెపరేట్ ఉన్నట్లయితే వాటికి సంబంధించిన దాంతో పాటుగా ఆధార్ కార్డు, వీటన్నిటిని కూడా ఒక జిరాక్స్ తీసుకొని ఒక సెట్టు మనము పోస్ట్ ద్వారా పంపాల్సి ఉంటుంది. మరి ఎవరికి పంపాలి అనంటే ఇవన్నీ పంపాల్సినటువంటి అడ్రస్ వచ్చేసరికి ప్రిన్సిపల్ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజ్, కాకుటూరు, వెంకటాచలం మండలం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి పిన్ కోడ్ నెంబర్ 524320 దీనికి సంబంధించిన ఈ అడ్రస్‌కి మనం పోస్ట్ ద్వారా పంపాల్సి ఉంటుంది. అయితే అభ్యర్థులు ఎవరైతే దీంట్లో మనము పోస్ట్ ద్వారా పంపిస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే వీటన్నిటిని కూడా మనము పంపించేటప్పుడు దీనికి ముందు ఒక రెజ్యూమ్ అనేది మనము తయారు చేసి మనం పంపించాల్సి ఉంటుంది. మనకు అఫీషియల్ నోటిఫికేషన్‌లోనే ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళే మనకు ఒక చిన్న రెజ్యూమ్ పత్రం అయితే ఇవ్వడం జరిగింది. ఆ రెజ్యూమ్ ఫామ్‌ని మనము ఫిలప్ చేసి ఈ సర్టిఫికేట్‌లతో పాటు దాన్ని అటాచ్ చేయాల్సి ఉంటుంది. మరి ముఖ్యమైన విషయం ఏంటంటే అక్టోబర్ 4వ తారీఖు లోపే మనము దరఖాస్తు చేసుకుంటాం కాబట్టి అక్టోబర్ 6వ తారీఖు లోపే మనం పంపించేటువంటి పోస్ట్ అనేది వారికి చేరాల్సి ఉంటుంది. కాబట్టి మనము ఎంత తొందరగా దరఖాస్తు చేసుకుంటే అంత తొందరగా ఆన్‌లైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే ఆన్‌లైన్‌లో మనం దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆఫ్‌లైన్‌లో మనం పోస్ట్ పంపించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ మనం లేట్‌గా పంపించినట్లయితే చివరి రోజు మనం ఒకవేళ దరఖాస్తు చేసుకున్నట్లయితే అక్టోబర్ 4కి ఆ తర్వాత మనం పోస్ట్ ద్వారా పంపించినప్పటికీ సరైన సమయానికి అది చేరుకోకపోవచ్చు. కాబట్టి అభ్యర్థులు ఇది గమనించి ముందుగానే దరఖాస్తు చేసుకోవడం మంచిది. సో ఇది మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన ప్రాసెస్ ఇవంతా జరుగుతూ ఉంటది. అయితే మనకు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనంటే మన సర్టిఫికేట్స్ అన్నీ అక్కడ రిసీవ్ అయిపోయిన తర్వాత ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ 2 కూడా వాళ్ళు టాలీ చేసిన తర్వాత మనకు ఒక పత్రికా ప్రకటన ద్వారా అంటే సేమ్ మీడియా ద్వారా కావచ్చు, లేకపోతే పర్సనల్‌గా ఏదైనా ఒక ప్రెస్ నోట్ ద్వారా కావచ్చు, మనకి ఒక వెన్యూ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఆ వెన్యూకి మనము నేరుగా ఎళ్ళాల్సి ఉంటుంది. అప్పుడు మనం ఏదైతే వాళ్ళకు పోస్ట్ ద్వారా పంపించినటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయో వాటినే మనము అక్కడ ప్రజెంటేషన్ చేపించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే మనకు ఇక్కడ సీట్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకు ప్రెజెంట్ ఉన్నటువంటి అప్రెంటిస్‌షిప్ సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్.